విగ్రహం అంటే దేవుడి స్థానాన్ని ఏదైనా ఆక్రమిస్తే అది విగ్రహం. దేవుడంత ప్రాధాన్యత దేనికైనా ఇస్తే, ఎవరికైనా ఇస్తే అది ఒక విగ్రహం. అందుకనే ఒకడు ధనాన్ని దేవుణ్ణి ఏకకాలంలో పూజించలేడు, సేవించలేడు అని చెప్పాడు యేసుక్రీస్తు వారు. ఒకడు దేవదాస్ అయితే ధనదాస్ కాలేడు, ఒకడు యేసుదాస్ అయితే ధనదాస్ కాలేడు. ఎప్పుడైతే దేవుడి స్థానాన్ని మరొకటి ఆక్రమించుకుంటుందో, అది ఒక అందం కావచ్చు, ఒక అందలం కావచ్చు, అది ఒక డబ్బు కావచ్చు, ఒక దర్పం కావచ్చు, చివరికి నీ అహం కావచ్చు, దాన్ని చంపేంత వరకు ఆరాధన పుట్టదు. మైండ్ ఇట్. అది చచ్చిపోవాలి, దాన్ని కూలదోయాలి గుండెల్లోంచి. 1 పేతురు పత్రిక 3:15 పేతురు ఒక చక్కటి మాట అంటాడు, మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. అండ్ దాట్స్ ఆరాధన. మీ హృదయముల యందు. చాలామంది హృదయాల్లో యేసుప్రభు ఉంటాడు, కానీ ఆయన సింహాసనం మీద ఉంటాడా లేదా అన్నదే ప్రశ్న. ఆయన పరిపాలిస్తుంటాడా లేదా అన్నదే ప్రశ్న. అది ఆరాధన. అబ్రహాముని చూస్తే, అబ్రహాము ఇస్సాకు ఆ ఉదంతం చూస్తే మనకు అర్థమయ్యేది ఏమిటంటే, నీకు అత్యంత ప్రీతిపాత్రమైన దాన్ని కూడా దేవుడి కోసం వదిలిపెట్టుకోవడానికి నువ్వు సిద్ధపడిన నాడు నువ్వు నిజమైన ఆరాధకుడివి, ఆరాధకురాలివి.